హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు జూన్ 4 లోపు ఇలా చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి అని చెప్పింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకమే కాకుండా ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏ రైతులకు మేలు జరుగుతుంది, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా రైతన్నలు ఎదురు చూస్తున్నారు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి పథకానికి సంబంధించిన డబ్బులను ఇప్పటి వరకు కూడా అంటే అన్నదాత సుఖీభవ అనే కాదు, రైతులకు సంబంధించి ఏ పథకము కూడా విడుదల కాలేదు. మరి జూన్ 4వ జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల అవుతాయి. మరి జూన్ 12 నుంచి కూడా రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పారు. మరి రైతులు ఇప్పటికే ఈ మే నెల 25వ తారీఖు లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇక మే తర్వాత అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఆలోపు అప్లై చేసుకున్న వారే అర్హుల జాబితాలో వస్తారు. మరి అర్హుల జాబితాలో పేర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా జూన్ 4వ తారీఖు లోపు ఈ యొక్క 3 పనులు మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు వస్తుంది. అలాగే ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోయి ఉంటే ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కూడా అందించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఏ బ్యాంకు అకౌంట్లకు ముందుగా డబ్బులు పడతాయి, ఒకవేళ ఇంకా అప్లై చేసుకుని వారు ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని మీరు లైక్ చేయాలి. లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ గుర్తు పైన నొక్కితే చాలు. అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి ఒక షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. మీరు మరి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు వివరంగా నేను మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే డబ్బులు అయితే అందించబోతున్నారు. మరి ఇన్పుట్ సబ్సిడీ సిద్ధంగా ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ జూన్ నెల 4వ ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది. ఆలోపు మీరు ఈ యొక్క 3 పనులు తప్పకుండా చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది. లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాదు. కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు కనుక చేసుకుంటే ప్రభుత్వం జూన్ 12న డబ్బులు విడుదల చేసిన వెంటనే అందరికంటే ముందుగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొకసారి రిక్వెస్ట్ చేశాను. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి 20,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఒకసారి కాకుండా 20,000 రూపాయలను 3 విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి పీఎం కిసాన్కి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో ఈ పీఎం కిసాన్ సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే అందిస్తుంది. అంటే విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను రైతులకైతే అందించడం జరుగుతుంది. మరి ఈ విధంగా రైతులకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క
6,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 14,000 రూపాయలను ఇచ్చి రెండు కలిపి ఒక 20,000 రూపాయలను రైతులకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనమాట. మరి ఈ విధంగా డబ్బులు తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ కింద 20వ విడత 2,000 రూపాయలు రెండు కలిపి 7,000 రూపాయలు అయితే అందిస్తూ ఉందన్నమాట. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తారీఖున మరి జూన్ 4వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటికే ఆల్రెడీ ఈ యొక్క పథకానికి డబ్బులు అయితే కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,300 కోట్లు అయితే కేటాయించింది. మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరపున 3,100 కోట్లు, మొత్తం 9,400 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 9,400 కోట్ల రూపాయలను పరిపాలనా అనుమతులు కావాలి అంటే పరిపాలనా అనుమతులు మంజూరు కావాల్సిందనమాట. మరి జూన్ 4న జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ పరిపాలనా అనుమతులను మంజూరు చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలు అయితే అందడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఈ యొక్క పథకమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయారో, అలాగే ఇటీవల మనకు భారీ వర్షాల కారణంగా అకాల వర్షాల కారణంగా అరటి రైతులు కానీ ముఖ్యంగా ఉద్యాన పంటలు మరి వరితో పాటు వేరుశెనగతో పాటు టమోటా ఇట్లా ఉద్యాన పంటలు వారితో పాటు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా హెక్టారు 17,000 రూపాయలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన అర్హుల జాబితాలు కూడా రెడీగా ఉన్నాయి. మరి ఈ అర్హుల జాబితాల్లో పేరు వచ్చినటువంటి ప్రతి రైతు కూడా ఈ 3 పనులు చేశారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. ఈ 3 పనులు ఏంటనేది నేను చెప్తాను. ఈ 3 చేసుకొని ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి. నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను. మరొకసారి ఎందుకంటే ఈ పథకానికి సంబంధించిన మరి ఈ 3 పనులు మీరు చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రావాలన్నా, లేకపోతే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా కూడా మీరు ఈ 3 పనులు కంప్లీట్ చేయాలి. అది కూడా జూన్ 4వ తారీఖులోపు. జూన్ 4వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో డబ్బులు అయితే విడుదల అవుతాయి. మీరు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా చేసుకొని రైతులు ఉంటే మనకు ఈకేవైసీ నెంబర్ 1 మీరు చేయాల్సింది అంటే మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈకేవైసీ. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే 2 విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఇక మొట్టమొదటిగా మీ ఫోన్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మీ ఫోన్ ద్వారా మీరు ఈకేవైసీ ఇంట్లో కూర్చొని pmkisangovernmentin.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి పీఎం కిసాన్ పైన మరి అందులో ఈకేవైసీ అని ఉంటుంది. ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ అనేది పూర్తయిపోతుంది. ఇది ఫస్ట్ మార్గం. లేదు మేము ఇలా చేసుకోలేము, మాకు తెలియదు మొబైల్లో చేసుకోవడానికి అనుకుంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళవచ్చు. రైతు సేవా కేంద్రానికి కానీ మీ సేవా కేంద్రానికి కానీ వెళ్తే ఈ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు ఈకేవైసీ అనేది చేయిస్తారు. ఈ 2 విధాలుగా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేసేయండి. మరి ఈకేవైసీ అయితేనే డబ్బులు వస్తాయి. పీఎం కిసాన్కి కానీ అన్నదాత సుఖీభవకి కానీ. మరి రెండో పని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులంతా కూడా రెండో పనిగా చేయాల్సింది ఏంటంటే, చాలామంది రైతులకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అంటే 2-3 ఇలా బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా ఉంటాయి. రైతులకు లేదు, ఒక అకౌంటే ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింకు మరి జూన్ 4 లోపు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం. మీరు ఒకసారి బ్యాంకుకు వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఉందా లేదా, మీకు అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అంటే మీకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. రెండో పనిగా ఎన్పిసిఐ లింకు అయితేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు వస్తాయి. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకొచ్చినటువంటి అప్డేట్, ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే రైతు గుర్తింపు కార్డు అనేది మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీ రైతు సేవా కేంద్రాల్లో ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ అనేది మీకు జరుగుతుంది. మీరు రైతు గుర్తింపు కార్డు
రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. మరి రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు కావాలనేది చూస్తే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో 80% మంది రైతులు ఈ రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు ఈ 3 ఉంటే చాలు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఈ 3 ఉంటే చాలు. ఈ మూడింటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. రైతు రిజిస్ట్రేషన్ అనేది ఒక 11 అంకెలు కలిగినటువంటి ఆధార్ కార్డు మాదిరిగా ఒక కార్డు అనేది మీకు క్రియేట్ అవుతుంది. మరి ఈ యొక్క కార్డు ఉంటేనే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. ప్రతి రైతు కూడా ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ నెల 25 లోపల అప్లై చేసుకున్నటువంటి కొత్త రైతులు కానీ అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా, పిఎం కిసాన్ పొందుతున్న ప్రతి రైతు కూడా ఈ కేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ రైతు గుర్తింపు కార్డు ఈ 3 పనులు మీకు చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు వచ్చేటువంటి డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ 3 పనులు వెంటనే చేయండి. మీకు జూన్ 12న విడుదల అయ్యేటువంటి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం అందరికంటే ముందుగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. నాది గ్యారంటీ. తప్పకుండా మీరు ఈ పనులు చేయించుకోండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అంతవరకు మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.